నెల్లూరు జిల్లాలో జరిగిన డిఆర్సీ సమావేశం అత్యంత సానుకూల వాతావరణంలో ముగిసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రకటించారు. సాగునీటి ప్రధాన కాలువల రిపేర్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రైతులకు యూరియా పంపిణీకి సంబంధించి గతంలో యాప్ ద్వారా మొదట 2 బస్తాలు ఇస్తామని చెప్పినప్పటికీ సభ్యుల కోరిక మేరకు ప్రభుత్వం దాన్ని 3 బస్తాలకు పెంచుతూ అంగీకరించిందని శుభవార్తను తెలియజేశారు. పొగాకు బోర్డులో నెల్లూరు జిల్లా నుండి ఒక మెంబర్ ఉండేలా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఇమిడియట్ గా లెటర్ రాయమని ఆదేశిస్తూ కీలక తీర్మానం పాస్ చేశామన్నారు. ఎక్కువగా అగ్రికల్చర్, ఇరిగేషన్ వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈరోజు ఏదైతే మనకు కండలేరు కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అక్కడ ఎంత వాటర్ ఉంది, తర్వాత కెనాల్స్, మెయిన్గా కెనాల్స్ యొక్క రిపేర్, దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. అంటే వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ అగ్రికల్చర్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది, అందువల్ల దాని మీద యాక్చువల్గా ఎక్కువ డిస్కషన్ జరిగింది. దాంతో ఏదైతే యూరియా ఫస్ట్ 2 బస్తాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మేము యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చేటప్పటికే సమాచారం దాన్ని 3 బస్తాలుగా చేశారు. అంటే ఒక యాప్ పెట్టారు, యాప్లో అప్లై చేసుకుంటే 2 బస్తాలు ఇస్తారని చెప్పారు. అలా కాకుండా అందరూ 3 బస్తాలు ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దాని మీద 3 బస్తాలు ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసింది. ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ సభ్యులు అడగటం జరిగింది. దాని మీద 3 బస్తాలకు ప్రభుత్వం ఒప్పుకున్నదని వాళ్ళకి రిప్లై చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మెయిన్గా పొగాకు రైతులు, మన యొక్క జిల్లాలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలు ఈరోజు పొగాకుని పండిస్తున్నారు. అయితే వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఈ యొక్క సమస్యల్ని ఏదైతే పొగాకు బోర్డు ఉందో ఆ బోర్డులో వారికి తెలియజేయాలంటే ఎవరో ఒకరు మెంబర్ ఈ జిల్లా నుంచి ఉండాలని గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు డిస్కస్ చేయటం, దాన్ని వెంటనే వాళ్ళకి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ ఇమీడియట్గా రాయమని ఆదేశించడం జరిగింది. ఒక రిజల్యూషన్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఫర్దర్గా కూడా మంత్రులుగా మేము ఇద్దరం ఫాలోఅప్ చేసి వీలైనంత వరకు దాంట్లో ఒక మెంబర్ ఉండేదానికి ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా చింతల దీవిత, అది ఎప్పుడో పెట్టింది యాక్చువల్గా అక్కడ ఈ యొక్క బ్రీడింగ్ సెంటరు. అక్కడ మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం తీరితే అక్కడ దాన్ని యాక్చువల్గా బాగా డెవలప్ చేయొచ్చు. దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ జరిగి ఆ వాటర్ సమస్య తీరేదానికి ఒక సొల్యూషన్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు అటు అల్లీపురం పోయే రోడ్లో ఒక చిన్న రోడ్డు ఒకటి యాక్చువల్గా మున్సిపల్ దాంట్లో ఉంది, దాన్ని చేయమని యాక్చువల్గా అడిగాం, చేయలేదంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వెంటనే ఒక 1 వీక్లో దాని మీద టెండర్ పిలవమన్నాం. అదేవిధంగా యొక్క కొన్ని కాలనీస్కి యాక్చువల్గా ల్యాండ్ ఇవ్వటం, స్కూల్స్కి ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వారి యొక్క పెద్దలు వారి పేరుతో యాక్చువల్గా కాలనీ కానీ ఆ స్కూల్ పేరు కానీ పెట్టమని చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇక్కడ రిజల్యూషన్ చేసి దాన్ని పంపటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్సీ ఉండాలని, 175 కాన్స్టిట్యున్సీలు 175 ఉండాలని పెట్టారు. ఫస్ట్ పార్క్ యాక్చువల్గా ఆత్మూరు దాంట్లోనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెల్లూరు సిటీలో కూడా ఫ్లాటెడ్ ఎంఎస్ఎంఈ పార్క్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఓన్లీ ఎలక్ట్రిసిటీ వర్క్ కొద్దిగా ఉంది. ఇప్పుడే వాళ్ళని అడిగితే మరొక 10 రోజుల్లో అది కంప్లీట్ చేస్తామన్నారు. ఆ విధంగా ఈరోజు జరిగిన డిస్కషన్లో మెజారిటీ అగ్రికల్చరు, అదేవిధంగా హార్టికల్చరు, తర్వాత దాంట్లో అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ దాంట్లో కూడా ఈరోజు బేదా మస్తాన్ రావు గారు ఎంపీ గారు ఒక మాట చెప్పారు. 10 మిలియన్ల సీడ్, ప్రాన్ సీడ్ నేను ఇస్తాను, ఉచితంగా ఇస్తాను మా కంపెనీ నుంచి, ఎంపీ ఫండ్స్ నుంచి కాదు, మా కంపెనీ నుంచి ఉచితంగా ఇస్తాను. ఆ కెనాల్స్లో కానీ వేస్తే దానివల్ల రాబోయే రోజుల్లో ప్రాన్ యాక్చువల్గా ఎవరైతే వీళ్ళు పట్టుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందన్నారు. నిజంగా వారిని ప్రత్యేకంగా ఎంపీ గారు మేము అందరం అభినందిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారిని దాన్ని పరిశీలి చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ ఈరోజు గౌరవనైన ఇన్ఛార్జి మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక పాజిటివ్ వాతావరణంలో జరిగింది. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో
విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.